దేవుళ్ళే దిగొచ్చి ఈ దేవాలయాన్ని నిర్మించుకున్నారండి. 500 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిచిన లక్ష్మీ నరసింహస్వామి మరియు సాక్షాత్తు పరమశివుడు మహాదేవుడు. దీని పక్కనే మనకి మరో స్వయంభుగా వెలిచిన వీరభద్రుడు కనిపిస్తారు. దీని తర్వాత పక్కనున్న ఆలయం మనకి స్వయంభుగా వెలిచిన రాముల వారు, ఇక్కడ మీకు పడుకొని కనిపిస్తున్న అనంత పద్మనాభ స్వామి, రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు స్వయంభుగా మనకి ప్రతి ఒక్క విగ్రహం స్వయంభు అండి. మీరు ఇక్కడ చూస్తున్న హనుమంతుల వారి విగ్రహం అయితే స్వయంభుగా వెలిచారు. అతిపెద్ద విగ్రహం అండి ఇది. మరి దేవాలయంలో ఉప ఆలయాలుగా లేక మనకి నాగదేవత నాగేంద్రుడు అయితే దర్శనం ఇస్తారండి. చాలా అంటే చాలా విశిష్టమైన దేవాలయం ఇది. ఇబ్రహీంపట్నంలో ఉంది. మరి ఇక్కడ కొమర మల్లన స్వామి, మీరు చూస్తున్న ఈ ఉప ఆలయం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిదండి. చాలా పాతపడి ఉంది. దీని పక్కన ఉన్నది మల్లన్న స్వామి వారి దేవాలయం అండి. చాలా విశిష్టమైన దేవాలయం ఇది. ఇబ్రహీంపట్నంలో ఉందండి. ఫుల్ వీడియో తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఒక కొండ మీద ఇంకో కొండ లక్ష్మీ నరసింహస్వామి మరియు హనుమంతుల పెయింట్ చూశారు కదండి. జై శ్రీరామన్ రాశి ఎంత బాగుందంటే ఈ దేవాలయం స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఇబ్రహీంపట్నంలో ఉంది. ఈ క్షేత్రం దేవాలయం లోపలికి రాగానే కొన్ని వేల ముడుపులు కనిపిస్తాయండి. ఎటువంటి కోరికనైనా స్వామివారు ఇక్కడ నెరవేరుస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఇక్కడ గంధంతో అయితే స్వామివారు మనకి కనిపిస్తారండి. చాలా అంటే చాలా విశిష్టమైన దేవాలయం. ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. మన గుడిని మనమే కాపాడుకోవాలి.